అందరికీ రిటర్నబుల్ ప్లాట్లు చూపించారని గతంలో. కాకపోతే మరలా ఒక్కసారి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ 10 సంవత్సరాల్లో ఈ తుమ్మలు ఈ పిచ్చెట్లు ఇవన్నీ మొలిపించిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కంప్లీట్గా క్లియర్ చేశారు. క్లియర్ చేసి ఇప్పుడు లేఅవుట్లు కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు వాడిని లేఅవుట్ దగ్గర పెట్టుకొని మార్కింగ్ చేసుకొని రోడ్లు వేస్తున్నాడు. ఈ రోడ్డు వేసిన తర్వాత మళ్ళీ వాడు సర్వే చేసి మా ప్లాట్ మాకు అప్పచెప్పాలి, మా ప్లాట్కి బోర్డు పెట్టాలి. నాకు తెలిసి అయితే మన వాళ్ళు ఒక 6 నెలలు గ్రేస్ పీరియడ్ పెట్టుకొని, ఎందుకంటే నేను ఇప్పుడు కూడా అడ్వైజరీ కమిటీ మెంబర్ని సిఆర్డీకి తిరుగుతుంటాను కనుక నాకు తెలుసు. ఆగస్టు 2028 ఆగస్టు 15 మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పబ్లిక్ నుంచి చెప్పాం, మీరు సెకండ్ ఫేజ్ పోతారో థర్డ్ ఫేజ్ పోతారో మాకు అనవసరం. ఈ రాష్ట్రంలో రాజధాని కావాలనుకున్నప్పుడు మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు మమ్మల్ని పిలిచినప్పుడు మీరు మాకు ఏ వాగ్దానం చేశారు, ఏ రకమైనటువంటి రాజధాని నిర్మాణం చేస్తారో ఆ రాజధాని నిర్మాణం మాకు చేసి మీరు ఎన్ని ఫేసులు కానీ వెళ్ళండి అనేటువంటిది అడిగిన దానిలో 2028 దసరా పండుగ అప్పచెప్పమని మేము కోరేవారు. 70,000 ప్లాట్లు ఇచ్చారు, 27 సెక్టర్స్ చేశారు, 12 జోన్స్ పెట్టారు, ఇందులో సబ్ జోన్స్ పెట్టారు. కూలివాడు ఉండి లేక మనం ఒక బిల్డింగ్ కట్టాలంటేనే పరిస్థితి అంటే ఆలోచించండి. ఒక రైతు మనం సొంతంగానే ఒక బిల్డింగ్ కట్టాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. సంవత్సరం లోపల మనం గృహప్రవేశం చేయాలంటారు. మన వాళ్ళు ఏం చేస్తారు, కొద్దిగా పాలు వంగిచ్చేసి అట్టగా ఉంచి మళ్ళీ ఇంకో సంవత్సరంన్నర నిర్మాణం జరిగితే తప్ప జరగదు. అటువంటిది ఒక బిల్డింగ్ 2 అంతస్తులు పల్లెటూరులో మనం కట్టుకునేదానికి 2 సంవత్సరాలు పడితే ఈ 70,000 ప్లాట్లలో మాత్రమైన రాజధానిని, గవర్నమెంట్ సెక్టార్ని, వచ్చేటువంటి ఇండస్ట్రీస్ని, ఇన్స్టిట్యూషన్స్ని, బ్యాంకర్స్ని, హోటల్స్ని, మరి మాకు కావాల్సినటువంటి రేపొద్దున వసతులను కూడా కల్పించేటువంటి అన్ని స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దీన్ని ఒక రూపురేఖలకి చేయాలంటే ఖచ్చితంగా ఇంకా 10 సంవత్సరాలు పట్టుద్ది. కానీ ఈ 2.5 సంవత్సరాల్లో గవర్నమెంట్ సెక్టార్ మొత్తం అయిపోద్ది. కొత్త అసెంబ్లీకి వెళ్ళిపోతారు, కొత్త గవర్నర్ వచ్చేస్తాడు, కొత్త గెస్ట్ హౌస్ ముఖ్యమంత్రి దగ్గరికి అయిపోద్ది, గవర్నమెంట్ సెక్టర్ మొత్తం అయిపోద్ది. మనం ఏదైతే ఉద్యోగస్తులకి పైన ఉన్నటువంటి సెంట్రల్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి కింద ఉన్నటువంటి అటెండర్ వరకు గవర్నమెంట్ వాళ్ళకి అలాట్ చేసేటువంటి 4,000 ఇల్లు ఏదైతే కట్టారో అవి మొత్తం క్లియర్ కట్ అయిపోతాయి, వాళ్ళందరికీ ఇస్తారు. మొన్ననే ఏదో మాకు చర్చ వస్తే మేము చెప్పాం, మీరు కడుతున్నారు ఇవన్నీ, కానీ వారికి పచారీ కొట్లు కావాలి, కమర్షియల్ బ్లాక్లు ఎక్కడిస్తున్నారు, కమర్షియల్ పచారీ కొట్లు కావాలి, చిన్న హోటల్స్ కావాలి, వాళ్ళకి కావాల్సిన ఇస్త్రీ బట్టలాడు, మంగళి అట్లాంటి సౌకర్యాలన్నీ ప్రతి చోట మీరు పెట్టాలి బ్లాక్లకి. లేకపోతే వాళ్ళ పిల్లలు అక్కడికి రారు. మరలే మీరు ఇచ్చేటువంటి స్కూల్స్ అని మీరేదో మొట్టమొదట 99 రూపాయలకి ఇస్తాన్నారు, ఇప్పుడు 4,000 కోట్లు పెట్టామని చెప్పారు. నాకు కూడా 4.5 కోట్లు పెట్టారు, మేము దానికి కాదనం. వాడు కమర్షియల్ కార్పొరేటు 4.5 కోట్లు పెట్టి తీసుకోవడానికి వాడికి ఇవ్వచ్చు, మేము అందుకు కాదనం. కాకపోతే మీరు ఏంటంటే అట్రాక్షన్ కోసం, రాబట్టడం కోసం పక్కన ఒక చిన్న మెలక పెట్టాడు, మన రైతులకు కూడా తెలియదు. అది 4.5 కోట్ల రూపాయల రేటుతోటి అతనికి భూమిని అలాట్ చేస్తూ 33 సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్ కూడా ఉంది. అందులోనే ప్రతి సంవత్సరం లీజ్ కూడా చెల్లించాలి. అంటే అతనికి వచ్చే ఆదాయాన్ని ట్యాక్స్ కడుతున్నట్టే గవర్నమెంట్కి. అది లీజు రూపంలో 33 సంవత్సరాలు చెల్లించాలి. 4.5 కోట్ల రూపాయలు ఏమన్నా గవర్నమెంట్కి ఖరీదు ఇవ్వాలి. ఈ ఖరీదుని బట్టి డెవలప్మెంట్ చేసుకొని మనం రాష్ట్ర బడ్జెట్ను కానివ్వండి, ఇక్కడ డెవలప్మెంట్ కానీ జరుగుద్ది. కనుక ఈ దసరా పండుగ కాకపోయినా దాదాపుగా 2028 డిసెంబర్ నాటికి చాలా భాగం అవుద్ది అనేటువంటిది మాకు పూర్తి నమ్మకం ఉందండి. రోడ్స్ అయితే 18+16 34 రోడ్స్ వస్తున్నాయి, మెయిన్ రోడ్స్ అవన్నీ కంప్లీట్ అయిపోతాయి. మా దాంట్లో ఏమన్నా కొంత మిగలడానికి అవకాశాలు ఉన్నాయి.